వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 2 ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్స్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర ఎవరైతే మనకి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఐఏసీ అమీర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో సో 10 to 1 రేపు 10 to 1 మధ్యలో మనకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఎవరైనా రియల్ టైం ఏదైతే ఎగ్జామ్ ఉందో సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, సో ఇట్లాంటివి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒకసారి టెస్ట్ని రాసి చూడండి. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ లేకపోతే ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు, ఇంకే సబ్జెక్ట్స్ ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఐడియా వస్తుంది. సో దాని మీద కూడా మీరు ఒక అకార్డింగ్ టు ద ప్లాన్ ప్రిపేర్ అవ్వచ్చు తక్కువ టైంలో. సో దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్కి సంబంధించి సో లొకేషన్ కానీ టైమింగ్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్టివ్ లింక్లో ఇవ్వబడ్డాయి. సో ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రాసి చూడండి, దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉందనేది తెలుస్తుంది. సో మన ఎగ్జామ్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సో విచ్ ఈజ్ ద ఫస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా మనకి ఇండియాలో ఫస్ట్ డ్యామ్ ఏది అని అడిగారు. సో ద ఫస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి మహారాష్ట్రలో కట్టారు 1907 1907లో. సో మహారాష్ట్రలో కట్టిన డ్యామ్ ఏది అంటే మనకి రాధానగరి డ్యామ్. సో రాధానగరి ఆనకట్ట ఏదైతే ఉందో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన డ్యామ్. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన డ్యామ్ వచ్చేసి మనకి రాధానగరి డ్యామ్. సో బిఫోర్ ఇండిపెండెన్సే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. సో అట్లానే మనకి బిఫోర్ ఇండిపెండెన్సే స్టార్ట్ చేసినవి చాలా ఉన్నాయి ఇండియాలో మనకి. సో ఏదైతే మనకి తమిళనాడులో కావేరీ రివర్ ఏదైతే ఉందో సో దాని మీద కూడా లేదా దానికి చుట్టుపక్కల తమిళనాడులో కొన్ని రివర్స్ మీద బిఫోర్ ఇండిపెండెన్సే డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంతోపాటు నేను ఆల్రెడీ మీకు చెప్పాను హైయెస్ట్ డ్యాము లాంగెస్ట్ డ్యాము ఇండియాలో గుర్తుపెట్టుకోమని. సో హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి తెహ్రీ డ్యామ్ అవుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ లాంగెస్ట్ డ్యామ్ ఏదైతే ఉందో ఇండియాలో అది వచ్చేసి మనకి హీరాకుడ్ అవుతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ మనకి ఇంకెట్లా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు అంటే కొంతమంది స్టూడెంట్స్ కమెంట్లో అడిగారు సో డ్యామ్ రిలేటెడ్ టు నర్మదా రివర్ అని కూడా చెప్పారు. సో జనరల్గా నర్మదా రివర్ మీద కట్టిన మెయిన్ ఇంపార్టెంట్ డ్యామ్ ఏది అంటే మనకి సర్దార్ సరోవర్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది సో గుజరాత్లో ఉంది, అది నర్మదా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో జనరల్గా మధ్యప్రదేశ్లో కూడా మనకి నర్మదా రివర్ మీద డ్యామ్స్ ఉన్నాయి, కాబట్టి వీటన్నిటిలో ఇంపార్టెంటే మనకి సర్దార్ సరోవర్ డ్యామ్గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో 2030 నాటికి భారతదేశంలో ఎన్ని మెగా సిటీలు ఉన్నాయని అడిగారు. సో హౌ మెనీ మెగా సిటీస్ విల్ హ్యావ్ బై 2030 2030కి. సో టోటల్గా మనకి ఎన్ని మెగా సిటీస్ ఉంటున్నాయంటే 7 మెగా సిటీస్. సో టోటల్గా మనకి 7 మెగా సిటీస్ ఆర్ దేర్ ఎప్పటికి అంటే 2030కి. సో ఆ 7 మెగా సిటీస్ ఏంటంటే మనకి 1 హైదరాబాద్, 2 చెన్నై, బెంగళూరు, కోల్కతా అండ్ అహ్మదాబాద్ అండ్ ముంబై. సో ఈ సిటీస్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 2030 మెగా సిటీస్. ఈ క్రింది వాటిలో 2030కి నిర్మించబడే లేదా నిర్మాణం కాబోయే మెగా సిటీస్లో ఏది లేదు అని అడగచ్చు. సో కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో 7 సిటీస్, సో వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ఓడోమీటర్. సో జనరల్గా మనకి phase 1లో థెర్మోమీటర్ మీద అడిగారు. సో ఎవరికైనా గుర్తుంటే సో వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సో అక్కడ మనం థెర్మోమీటర్స్ డిస్కస్ చేసుకున్నాం. ప్లాటినం థెర్మోమీటర్ అని చెప్పి ఒకదాన్ని డిస్కస్ చేసుకున్నాం, ఆల్కహాల్ థెర్మోమీటర్, మెర్క్యూరీ థెర్మోమీటర్, 6 మ్యాక్స్ అండ్ మినిమం థెర్మోమీటర్. సో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక డివైస్ అడిగారు, అది వచ్చేసి మనకి ఓడోమీటర్. సో ఓడోమీటర్ని దేనికి యూజ్ చేస్తారో అని అడిగారు. సో మనకి వెహికల్ ఏదైతే ఉందో సో వెహికల్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెహికల్ ఏదైతే ఉందో సో దానిని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది మనకి ఏది అంటే ఓడోమీటర్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్,
హూ సపోర్టెడ్ మహాత్మా గాంధీ డ్యూరింగ్ చాంపరన్ సత్యాగ్రహ ఇన్ 1917. సో 1917 ఏదైతే ఉందో 1917. సో దీంట్లో చాంపరన్ సత్యాగ్రహ గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి మనకి గాంధీ భారతదేశంలో అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత, సో గాంధీ మనకి ఆఫ్రికా ఏ ఇయర్లో వచ్చారు అంటే మనకి 1915లో రావడం జరిగింది. సో గాంధీ ఇండియాకి రిటర్న్ వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచి ఎప్పుడంటే 1915. వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏది అని అడిగారు. సో వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఉద్యమం వచ్చేసి మనకి చాంపరన్ సత్యాగ్రహ. సో ఇది దేనికోసము అంటే మనకి ఇండిగో రివోల్ట్ అంటే మనకి ఈ నీలిమందు పన్నులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి. సో యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి అంటే మనకి చాంపరన్ సత్యాగ్రహంలో అంటే మహాత్మా గాంధీ ఎవరికి సాయం చేశారని అడుగుండొచ్చు. సో 1917లో ఏమైందంటే మనకి రాజ్ కుమార్ శుక్లా, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఈ పర్సన్ పేరు కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. రాజ్ కుమార్ శుక్లా ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ మనకి గాంధీ ఫాలోవర్స్ని మీట్ అవ్వడం, సో వీళ్ళందరూ కలిసి గాంధీని మీట్ అయ్యి ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నీలిమందు విప్లవం ఏదైతే ఉందో మనకి ఇండిగో రివల్యూషన్, సో చాంపరన్ సత్యాగ్రహ ఇన్ బీహార్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనినే ఇంకేమని పిలుస్తారు అంటే తీన్ కాతియా సిస్టమ్. సో తీన్ కాతియా సిస్టమ్ అని చెప్పి దేన్ని కూడా పిలుస్తారంటే చాంపరన్ సత్యాగ్రహ లేదా నీలిమందు విప్లవాన్ని పిలుస్తారు. సో అట్లనే మనకి దీన్ బంధు ఎవరైతే ఉన్నారో సో ఆయన రాసిన నాటకం పేరు ఏంటి అంటే నీల్ దర్పణ్. సో నీల్ దర్పణ్ని ఈ ఇండిగో కష్టాలు ఏవైతే ఉన్నాయో ఫార్మర్స్కి వాటన్నిటినీ కూడా దాని నాటక రూపంలో రాసిన పర్సన్ దీన్ బంధు అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ వచ్చేసి మనకి సైమన్ కమిషన్ కన్సిస్టెడ్ హౌ మెనీ మెంబర్స్. సో సైమన్ కమిషన్లో టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగారు. సో టోటల్గా మనకి సైమన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 7 మెంబర్స్. సో వీళ్ళకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే మనకి సర్ జాన్ సైమన్. సో అసలు సైమన్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే సైమన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1927లో ఎస్టాబ్లిష్ చేయబడింది. కానీ సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1928లో వచ్చింది. 1928లో ఇండియాకి రావడం జరిగింది. బట్ స్థాపించబడింది ఎప్పుడంటే 1927లో. సో సైమన్ కమిషన్లోని 7 మెంబర్స్లో ఇండియన్స్ ఉన్నారంటే ఏ ఇండియన్ లేరు. సో సైమన్ కమిషన్ని వ్యతిరేకించిన వ్యక్తిలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే లాలా లజపతి రాయ్. సో ఆయన ఇచ్చిన నినాదం ఏంటి అని అడిగితే మనకి గో బ్యాక్ సైమన్ కమిషన్. సో గో బ్యాక్ సైమన్ కమిషన్ అని చెప్పి ఎవరు అన్నారు అంటే మనకి లాలా లజపతి రాయ్ అన్నారు. అట్లనే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన సైమన్ కమిషన్ని ఆహ్వానించిన వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, సైమన్ కమిషన్ ఇండియాకి రావడానికి యాక్సెప్ట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్న ఎవరు అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనొచ్చు. వ్యతిరేకించింది ఎవరు అంటే మాత్రం లాలా లజపతి రాయ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ కథకళి ఈజ్ అ ఫోక్. యాక్చువల్గా కథకళి ఈజ్ అ క్లాసికల్ డాన్స్. సో కథకళి అనేది మనకి క్లాసికల్ డాన్స్, శాస్త్రీయ నృత్యం అంటాం. సో ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగారు. సో కథకళి వచ్చేసి మనకి కేరళకి చెందింది. సో ఆల్రెడీ 8 డాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. మేజర్గా అంటే ఇండియాలో చాలా డాన్సెస్ ఉన్నాయి బట్ ఇంపార్టెంట్గా మనకి 8 మేజర్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఈజీగా ఉండేవి ఏవి అంటే భరతనాట్యం. సో భరతనాట్యం మీరు ఈజీగా పెట్టగలరు, తమిళనాడు స్టేట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కూచిపూడి ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి చెందింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సట్రియా ఏదైతే ఉందో అది అస్సాంకి చెందింది. సో మోహిని అట్టం కానీ లేకపోతే కథకళి కానీ ఈ రెండు కూడా ఏ స్టేట్కి చెందినవి అంటే కేరళ. సో అట్లనే ఈ కథకళిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే పద్మనాభన్ నాయర్. పద్మనాభన్ నాయర్. సో పద్మనాభన్ నాయర్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కథకళి. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ కథకళి అని చెప్పేసి పద్మనాభన్ నాయర్ని పిలుస్తారు. సో ఇట్లాంటివి రుక్మిణీదేవి అరుందలే ఎవరైతే ఉన్నారో సో ఆమె భరతనాట్యంలో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఫేమస్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కళామండలం పర్సన్ కానీ లేకపోతే రుక్మిణీదేవి అరుందలే కానీ లేకపోతే పద్మనాభ నాయర్ కానీ వీళ్ళని కూడా చూసుకోవాలి. ఒకసారి ఫోక్ డాన్సర్స్, క్లాసికల్ డాన్సర్స్ అడిగిన తర్వాత నెక్స్ట్ వీళ్ళల్లో ప్రసిద్ధులు ఎవరైతే ఉంటారో ఇంపార్టెంట్ పర్సన్, సో వీళ్ళ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వేర్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోటింగ్ స్కూల్ ఆఫ్ ఇండియా లొకేటెడ్. సో ఫస్ట్ ఫ్లోటింగ్ స్కూల్ ఇండియాలో ఎక్కడ వస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి లోక్తక్. యాక్చువల్గా దీని మీద ఆల్రెడీ జీకే క్వశ్చన్ ఉంది. సో అదేంటి అంటే ఫస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇండియా అండ్ ద వరల్డ్. ఫస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ప్రపంచంలోని ఇండియాలోని నీటి మీద తేలియాడే జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా అంటే మనకి మణిపూర్లో ఉంది. సో అది కూడా ఏ లేక్ మీద అంటే మనకి లోక్తక్ లేక్ మీద ఉంది. సో ఈ లోక్తక్ లేక్లో ఈ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో దాని యొక్క పేరు ఏంటంటే కీబుల్ లాంజోవా.
కీబుల్ లాంజోవా. సో ఇది మనకి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్ యొక్క నేమ్. సో ఇది లోక్తక్ మీదే ఉంది. అట్లనే స్కూల్, ఫ్లోటింగ్ స్కూల్ ఎక్కడ రాబోతుంది అంటే సో లోక్తక్ లేక్ మీద రాబోతుంది. అట్లనే మనకి ఈ కీబుల్ లాంజోవాలో మనకి ఈ నేషనల్ పార్క్లో వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమల్గా దేన్ని చెప్తారు అంటే మార్బుల్ క్యాట్. మార్బుల్ క్యాట్. నెక్స్ట్ వన్, చష్మా 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ? సో చష్మా 2 అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇండియా మనకి 2 న్యూక్లియర్, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో సో అది మనకి 1974లో జరిగింది, 1974 టైంలో. సో ఆ టైంలో ఏంటి అంటే మనకి ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నారు. సో స్మైలింగ్ బుద్ధ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో సో అది సక్సెస్ కాలేదు, టెస్ట్ చేసాం కానీ. సో ఇండియా ఎప్పుడైతే టెస్ట్ చేసిందో 1975లో ఏం స్టార్ట్ అయింది అంటే ఎన్ఎస్జి, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏం చేశారు అంటే మనకి 1998లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇండియాలో మనకి ఆపరేషన్ అణుశక్తి అనే సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ 2 స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా ఇండియాకి ఎప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేసామంటే మనం 1998 మే 11th. సో 11th మేన 1998 ఇండియా రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఆపరేషన్ అణుశక్తి చేసి సక్సెస్ అయింది. సో ఎట్ ద సేమ్ టైం 1998లోనే సో మనకి 28 మార్చ్ ఏదైతే ఉందో ఆ టైంలో 1998 సేమ్ ఇయర్లో పాకిస్తాన్ ఏం చేసింది అంటే మనకి ఏదైతే బలూచిస్తాన్ ప్రావిన్సీ ఉందో సో ఎగ్జాక్ట్గా మనకి బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇక్కడ ఉంటుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ దగ్గర ఉండే ప్రాంతం బలూచిస్తాన్. సో నియర్ బై బలూచిస్తాన్ ఏరియాలో మనకి సో పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ న్యూక్లియర్ టెస్ట్ తర్వాత సో పాకిస్తాన్ ఇండియా 2 కంట్రీస్ని కూడా సో మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి వార్న్ చేయడం జరిగాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాని పాకిస్తాన్ని వార్న్ చేయడం జరిగాయి. బట్ ఈ 2 కంట్రీస్ కూడా ఆ టైంలో సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పొచ్చు. 1998లోనే సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ అండ్ ఇండియా 2 కూడా న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేశాయి. సో ఇది మెయిన్ థింగ్. సో పాకిస్తాన్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి నవాజ్ షరీఫ్, సో ఇండియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇది మెయిన్ థింగ్. అట్లానే మనకి ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నవి చాలా కొన్ని దేశాలు, దాంట్లో ఇండియా పాకిస్తాన్ 2 కూడా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉన్నాయి. కానీ ఏ దేశం ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉంది ఈ 2 దేశాల్లో అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ కన్సిస్ట్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ దట్ ఇండియా అని చెప్పొచ్చు. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే మాత్రం సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే ఇండియాకి ఎక్కువ ఉన్నాయి. సో పాకిస్తాన్కి ప్రజెంట్ వర్కింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. సో పాకిస్తాన్కి ప్రజెంట్ మనకి 5 న్యూక్లియర్ వర్కింగ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఏమడుగుతున్నారంటే చష్మా 2. సో చష్మా 2 న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. సో దట్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ కంట్రీ. సో పాకిస్తాన్ కంట్రీలో ఉంది, నియర్ బై దట్ బల్చిస్తాన్ ఏరియా. బల్చిస్తాన్ ఏరియాలో సో ఈ చష్మా 2 కానీ చష్మా 1 కానీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్ని ఈ ఆధారిత ప్లేస్లో ఉన్నాయి. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు చష్మా 3 ప్రాజెక్ట్ని సో పాకిస్తాన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చైనా చేపట్టబోతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? సో మానవ శరీరంలో అతిపెద్ద అంగం అంటే భాగం ఏది అని అడిగారు. సో ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ వచ్చేసి మనకి స్కిన్ అవుతుంది. సో ఇదివరకు అయితే మనకి లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, అతిపెద్ద గ్రంథి ఏది అని అడిగారు, లార్జెస్ట్ గ్లాండ్ అడిగారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లార్జెస్ట్ పార్ట్ ఇన్ దట్ హ్యూమన్ బాడీ అని చెప్పి అడిగారు. సో ద నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ అంబాసిడర్? ఇది కంప్లీట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్. సో మనకి నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ రాయబారిగా ఎవరు నియమితులు అవుతున్నారు అని అడిగారు. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ రాయబారిగా నెక్స్ట్ నియమితులు అయ్యేది ఎవరు అంటే మనకి విక్రమ్ కుమార్ దొరైస్వామి. సో మనకి విక్రమ్ కుమార్ దొరైస్వామి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండియా అండ్ బంగ్లాదేశ్కి మధ్య హీఈస్ అపాయింటింగ్ యాజ్ అ న్యూ అంబాసిడర్. సో ఇండియా తరపున అంబాసిడర్గా సో విక్రమ్ దొరైస్వామి అపాయింట్ కాబోతున్నారు. నెక్స్ట్ వన్,
సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి బంధన అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 126 అవర్స్ 126 గంటలు సో నిరంతరం డాన్స్ చేశారు. సో దేనికి అంటే మనకి లాంగెస్ట్ డాన్సింగ్ మారథాన్ బై అన్ ఇండివిజువల్. సో మనకి గిన్నీస్ రికార్డ్లో లాంగెస్ట్ డాన్సింగ్ మారథాన్ బై అన్ ఇండివిజువల్ కేటగిరీ కోసం సో బంధన్ అనే పర్సన్ 126 అవర్స్ నిరంతరం నృత్యం చేశారు. బట్ ఆల్రెడీ ఈ రికార్డ్లో ప్రీవియస్గా ఆల్రెడీ ఇండియాకి చెందిన ఏ పర్సన్ ఉన్నారో అని అడిగారు. సో ఆ పర్సన్ నేమ్ వచ్చేసి మనకి కళామండలం హేమలత. సో కళామండలం హేమలత వచ్చేసి మనకి కేరళ నుంచి. సో ప్రీవియస్గా నేను ఆల్రెడీ చెప్పాను కళామండలం కానీ సో లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి అరుందలే కానీ సో పద్మనాభన్ నాయర్ కానీ ఎవరైతే క్లాసికల్ డాన్స్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్స్ మనకి క్లాసికల్ డాన్స్ ఫోక్ డాన్స్ అడిగిన తర్వాత సో దాంట్లో ఉన్న ఫేమస్ పర్సన్స్ని ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గియాజుద్దీన్ బాల్బన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ రూల్ డ్యూరింగ్ విచ్ టైం. సో బాల్బన్ భారతదేశంలో ఏ టైం పీరియడ్లో రూల్ చేశారు అని అడుగుతున్నారు. సో బాల్బన్ ఏ ప్రాంతంలో రూల్ చేశారంటే మనకి 1266 to 1287. సో 1266 సంవత్సరం నుంచి 1287 సంవత్సరం వీటి మధ్యలో సో మనకి బాల్బన్ భారతదేశంలో ఏ డైనాసిటీ తరపున అంటే ఏ రాజ్యవంశం తరపున ఈయన పరిపాలించారు అంటే స్లేవ్ డైనాసిటీ బానిస వంశం తరపున సో ఈయన పరిపాలించడం జరిగింది. సో యాక్చువల్గా ఈయన భారతదేశంలోకి ఎట్లా ఎంటర్ అయ్యారంటే యాజ్ అ స్లేవ్. సో బానిసగానే ఈయన ఎంటర్ అయ్యారు. సో ఈయన ఎవరి సిస్టంలో ఉండేవాళ్ళు అంటే మనకి ఇల్తుత్మిష్. సో మనకి ఇల్తుత్మిష్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఫస్ట్ ఇల్తుత్మిష్ అనే పర్సన్ మనకి భారతదేశంలో స్టార్ట్ చేసిన మెయిన్ సిస్టమ్ ఏంటి అంటే చహల్గనీ. సో చహల్గనీ అనే సిస్టాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ చహల్గనీలో టోటల్గా ఎంతమంది సోల్జర్స్ ఉంటారంటే 40. సో 40 మంది సోల్జర్స్ని అంటే 40 మంది పర్సన్స్ని తీసుకుని చహల్గనీ అనే సిస్టాన్ని స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి ఖురాన్ గురించి కానీ రాజ్యం గురించి కానీ అండ్ యుద్ధాల గురించి కానీ వీటన్నిటి గురించి నేర్పడం అండ్ వీళ్ళందరినీ కూడా అండ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఒక రాజ్యానికి ఒక అడ్డుగోడలాగా వాల్గా తయారు చేయడమే ఇల్తుత్మిష్ యొక్క ముఖ్య ఉద్దేశం చహల్గనీని స్థాపించడంలో. ఈ చహల్గనీలో ఈ 40 మెంబర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ పేరు ఏంటంటే మనకి బహదుద్దీన్. సో బహదుద్దీన్ నెక్స్ట్ మనకి ఎట్లా కనిపిస్తారు అంటే గియాజుద్దీన్ బాల్బన్. సో గియాజుద్దీన్ బాల్బన్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి బహదుద్దీన్గా చెప్తారు. సో తర్వాత కాలంలో అంటే మనకి ఇల్తుత్మిష్ కాలంలో ఈయన చహల్గనీ సిస్టంలో ఉంటారు. సో తర్వాత ఎవరైతే మనకి రజియా సుల్తానా ఉంటారో సో రజియా సుల్తానా కాలంలో ఈయనకు ఒక పదవి ఇవ్వడం జరుగుతుంది అమీర్ ఈ షికార్ లార్డ్ ఆఫ్ హంటర్. సో లార్డ్ ఆఫ్ హంటర్ అనే పదవిని బాల్బన్కి ఎవరి కాలంలో ఇస్తారు అంటే రజియా సుల్తానా కాలంలో ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత రజియా సుల్తానా తర్వాత ఎవరైతే వీక్ రూలర్స్ ఉంటారో మనకి ఈ స్లేవ్ డైనాసిటీలో బానిస వంశంలో సో వాళ్ళ తర్వాత వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్గా వచ్చేది ఎవరు అంటే బాల్బన్ అని చెప్పొచ్చు. సో అట్లానే మనకి నవ్రోజ్ అనే సిస్టమ్ని నవ్రోజ్ అనే పర్షియన్ ఫెస్టివల్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే మనకి బాల్బన్గా చెప్పచ్చు. అట్లానే ఈ ఫెస్టివల్తో పాటు బాల్బన్ ఇంకేమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇండియాలో షిజ్దా అండ్ పైబోస్. సో షిజ్దా పైబోస్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కూడా బాల్బనే. సో షిజ్దా అంటే రాజు రాగానే మోకాళ్ళ మీద వంగి నిలబడడం అనేది సో షిజ్దా అని చెప్తాం. పైబోస్ అంటే కింగ్ ఫూట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కిస్ చేయడాన్ని మనం ఏమని చెప్తాము అంటే పైబోస్ అంటాం. సో షిజ్దా పైబోస్ రెండు కూడా రాజుని గౌరవించడం. సో ఈ రెండింటిని స్టార్ట్ చేసిన పర్సన్ మనకి బాల్బన్. సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్. సో పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్ అని చెప్పి దేన్ని పిలుస్తారు, ఇది బయాలజీ రిలేటెడ్. సో బయాలజీలో మనకి ఈ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి స్కిన్కి సంబంధించి సో రెండోది వచ్చేసి సెల్కి సంబంధించి. సో పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఏదైతే ఉంటుందో సో దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్ అని చెప్పి పిలుస్తారు. సో ద నెక్స్ట్ వన్ గూమర్ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఇప్పటికే 3 times రిపీట్ అయింది. గూమర్ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్. సో గూమర్ అనేది మనకి రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వైరస్ డిసీజ్. సో ఇది వరకు మనకి కాలా ఆజార్ కానీ సో ఇలాంటి డిసీజ్ ఇచ్చి ఇది దేని వల్ల వస్తుంది, లేకపోతే బెరీ వ్యాధి దేని వల్ల వస్తుంది, రక్తహీనత దేని వల్ల వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ ఏంటంటే ఈ క్రింది 4 డిసీజెస్ ఇవ్వడం జరిగింది. ఒకటి టీబీ ఇచ్చారు, ఇంకొకటి మమ్స్ ఇచ్చారు, ఒకటి చికెన్ పాక్స్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చి మిసల్స్ ఇచ్చారు. సో వీటిలో ఏది
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వైరల్ డిసీజ్. సో జనరల్గా మనకి వ్యాధులు మెయిన్గా 2 కారకాల వల్ల వస్తాయి. అయితే ఒకటి వైరస్ వల్ల వస్తుంది, లేకపోతే రెండోది వచ్చేసి మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఈ కింది వాటిలో ఏది వైరస్ వల్ల కాదు అంటున్నారు. సో జనరల్గా మనకి మీజల్స్ కానీ, మమ్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. సో టీబీ ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ టీబీ అవుతుంది. సో మనకి తట్టు కానీ, చికెన్ పాక్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి వైరస్ ఆధారిత వ్యాధులు అని చెప్పొచ్చు. అట్లానే స్వైన్ ఫ్లూ అంటాం. సో ఏదైతే స్వైన్ ఫ్లూ ఉందో మనకి H1N1, సో అది కూడా వైరస్ వ్యాధే. సో నెక్స్ట్ వచ్చేసి జికా, సో అది కూడా వైరస్ వ్యాధిలోకి వస్తుంది. సో ఒక్కసారి మీరు వైరస్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి, బ్యాక్టీరియా రిలేటెడ్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మేబీ బర్డ్ ఫ్లూ అడగచ్చు, స్వైన్ ఫ్లూ అడగచ్చు, చికెన్ పాక్స్ అడగచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో పోలియో ఇండియాలో ఇప్పటికీ ఉందా అంటే, సో పోలియో ఇండియాలో ఇరాడికేట్ అయ్యింది. సో ఏ సంవత్సరంలో అయింది అంటే 2014లో అయింది, 2014లో. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, సో 2014లో ఇండియాకి పోలియో రహిత కంట్రీ అని చెప్పి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ మన నైబరింగ్ కంట్రీ, ఏ నైబరింగ్ కంట్రీ పోలియో వ్యాధితో ఎక్కువ బాధపడుతుంది అంటే పాకిస్తాన్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. సో మనకి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన ఏదైతే ఉందో, సో అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ. సో టు అచీవ్ యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్. సో ప్రతి ఇంటికి కూడా మనకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి అనేది ఏ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. అట్లానే ఇండియాలో సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ ప్రొడ్యూస్ చేశారు అంటే కల్కత్తా. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలక్ట్రిసిటీని తీసుకున్న ఫస్ట్ సిటీ ఏది ఇండియాలో అంటే వన్ ఆఫ్ ద సిటీ బెంగళూరుగా చెప్తారు. సో వన్ ఆఫ్ ద సిటీ వచ్చేసి బెంగళూరు. అసలు ఫస్ట్ నార్మల్గా ఎలక్ట్రిఫికేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఇచ్చారు అంటే కోల్కతాలో ఇచ్చారు బిఫోర్ ఇండిపెండెన్స్. So next one, how many times India has been elected as a non-permanent members in UNSC? మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాం. సో UN భద్రతా మండలి. సో UN భద్రతా మండలిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే టోటల్గా మనకి 15 మెంబర్స్ ఉంటారు. సో ఈ 15 మెంబర్స్లో మనకి 5 వచ్చేసి సో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, శాశ్వత సభ్యులు. సో నెక్స్ట్ వచ్చేసి 10 మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అంటే అశాశ్వత సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే UN భద్రతా మండలిలో సో 10 మెంబర్స్ ఉంటారు. వీళ్ళలో 5 మెంబర్స్ని అంటే 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ప్రతి సంవత్సరం ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సో ఎంతమంది మెంబర్స్ని UN ఎన్నుకుంటుంది నాన్ పర్మనెంట్ మెంబర్స్గా అంటే సో 5 మెంబర్స్ని ఎన్నుకుంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా 5 మెంబర్స్ని. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత, నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 2 ఇయర్స్. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఇంకొక కంట్రీని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 10 నాన్ మెంబర్స్ని కూడా ఎట్లా అలొకేట్ చేస్తారు అంటే సో 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని, 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఏ కంట్రీస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఆఫ్రికా అండ్ ఏషియా. సో ఆఫ్రికా అండ్ ఏషియా నుంచి సో 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని, 5 అశాశ్వత సభ్యుల్ని తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి వచ్చి మనకి ఈస్టర్న్ యూరోపియన్. సో మనకి తూర్పు యూరప్ కంట్రీ నుంచి ఒకరిని తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇద్దరిని మనకి వెస్ట్రన్ యూరోపియన్ అండ్ అదర్ కంట్రీస్. మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వెస్ట్రన్ యూరోపియన్ నుంచి ఇద్దరిని తీసుకుంటారు. ఇంకో ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే లాటిన్ అమెరికా. సో లాటిన్ అమెరికా ఏదైతే ఉంటుందో లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ కరేబియన్ దీవులు. సో కరేబియన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇద్దరిని, సో ఇంకో ఇద్దరిని వెస్ట్రన్ యూరప్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి, ఒకరిని యూరోపియన్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఇంకా మిగిలిన 5గురిని ఆఫ్రికా అండ్ ఏషియన్ కంట్రీస్ నుంచి. ఇట్లా ఈ 10 మంది మెంబర్స్ని ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి 2 ఇయర్స్గా చెప్పచ్చు. సో ఇది మెయిన్ థింగ్. ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇండియా ఎన్నిసార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికైంది అని అడుగుతున్నారు. 8 టైమ్స్. సో టోటల్గా మనకి 8 టైమ్స్ ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికైంది అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం సో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే మనకి ఉత్తరప్రదేశ్ చెప్పచ్చు. సో అట్లానే అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే మనకి సిక్కింగా చెప్పచ్చు. సో సిక్కిం ఈజ్ అ లోయెస్ట్ పాపులేషన్ అని చెప్పొచ్చు. హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. అట్లానే 2011 జనాభా లెక్కల ప్రకారం సో అక్షరాస్యత విషయానికి వస్తే, లిటరసీ విషయానికి వస్తే హైయెస్ట్ స్టేట్గా ఉన్నది ఏది అంటే కేరళ.
సో 2011 జనాభా లెక్కల ప్రకారం సో హైయెస్ట్ లిటరసీ రేట్ అక్షరాస్యత కేరళకు ఉంది. అట్లానే జెండర్ విషయంలో సో మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో కూడా జెండర్ విషయంలో కూడా హైయెస్ట్ జెండర్ 2011 జనాభా లెక్కల ప్రకారం దేనికి ఉందంటే కేరళకు ఉంది. సో ఈ రేషియో తక్కువ ఉన్న స్టేట్ ఏది అంటే మనకి హర్యానా. సో మనకి సెక్స్ రేషియో జెండర్ రేషియో తక్కువగా ఉన్న స్టేట్ 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాగా చెప్పచ్చు. సెకండ్ నెక్స్ట్ వన్, రాయ్పూర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ స్టేట్. సో రాయ్పూర్ అనేది ఏ స్టేట్కి క్యాపిటల్ అని అడుగుతున్నారు. సో రాయ్పూర్ అనేది ఏ స్టేట్కి క్యాపిటల్ అంటే ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి రాయ్పూర్గా చెప్పొచ్చు. అట్లానే ఛత్తీస్గఢ్ ఇండియాలో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒకటి, సో ఛత్తీస్గఢ్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ విచ్ ప్లాట్యూ అంటే చోటా నాగపూర్. సో చోటా నాగపూర్ పీఠభూమి ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నది ఛత్తీస్గఢ్. సో అందుకనే మనకి ఒడిస్సా కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ సో ఈ మూడు కూడా ఇండియాలో ఎందుకు ఫేమస్ అంటే మనకి మినరల్స్. సో ఖనిజాలు ఏవైతే ఉంటాయో ఖనిజాలు ఎక్కువగా ఉన్నవి జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డే ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అడుగుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ డే అనేది మనం ఆగస్టు 29th సో 29న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మనకి స్టూడెంట్స్ కమెంట్ చేసినవి. థ్యాంక్ యూ.